రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పిన వాళ్ళ నోర్లు ఇప్పుడు ఎందుకు పడిపోయినాయో తెలుస్తలేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పుకుంటా భూమి అమ్ముదామంటే కొనేటోళ్ళు లేరు అంటున్నాడు. హైదరాబాద్ శివార్ల భూమి అమ్మితే కొనకుంటేనే ఉంటాడా మల్లారెడ్డి అనేటోడు? రాక్షసుల తీరుగా భూమిని మింగినోళ్ళు మాట్లాడే మాటలు గిట్లున్నాయి. మల్లారెడ్డితో ఏంది గాని హరీష్ రావు కేటీఆర్ లు నోరు తెరిస్తే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని ఎర్రి లేచిన మనుషుల తీరుగా ఎక్కి మాట్లాడుతున్నారు. ఉగాల రియల్ ఎస్టేట్ పడిపోతే భూముల రేట్లు తగ్గాలి అంతేనా కాదా? కానీ కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న సర్కారు భూమిని 107 కోట్లకు 1 ఎకరం చొప్పున అమ్మిర్రు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు 1 ఎకరా భూమిని 177 కోట్లకు ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మింది. మరి రియల్ ఎస్టేట్ పడిపోతే సర్కార్ అమ్మే భూమిని దేకేటోడే ఉండొద్దు కదా? ఒకవేళ ఉన్నా బీఆర్ఎస్ సర్కార్ అమ్మిన రేటు కంటే తక్కువగా అమ్మాలి కదా? మరి ఎందుకు 70-80 కోట్లు ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొన్నట్టు? ఎందుకంటే భూముల రేట్లు తగ్గుడు అనేది బీఆర్ఎస్ రాజకీయ బిచ్చగాళ్ళు పుట్టించిన పుకారు. అడ్డగోలుగా రేట్లు పెంచి ఇక అంతకంటే ఎక్కువ రేట్లు పెట్టి కొనలేని కాడికి పెంచిర్రు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి రియల్ ఎస్టేట్ దందాలను ఇష్ట రాజ్యంగా చేసి దాన్ని ఖరాబ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అది మొత్తం ఆగమవుతున్నదనే కటింగ్లు ఇచ్చేది కూడా వాళ్ళే. అంటే తల్లిని చంపేది వాడే, అయ్యో నా తల్లి అని తల్లడి లేదు వాడే అన్నట్టున్నది ఈ బీఆర్ఎస్ బుచ్చపొల్ల కథలు.